హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి నుంచి వినాలి అనుకుంటున్నారా? నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంది, వినండి. స్టోరీ ఇక ఎండింగ్కి వచ్చేసింది. మ్యాక్సిమం 20 to 25 ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. ప్లీజ్ ఇప్పటి వరకు లైక్, కామెంటు చేయని వాళ్ళైనా సరే ఇక నుంచి లైక్, కామెంటు చేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు తను కాన్షియస్లో లేడు. 2 డేస్ని కార్తిక్ని కదిలించకుండా ఉంటే బెస్ట్. తనకి ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదంటే షాకింగ్ న్యూస్ కానీ చెప్పకుండా ఉంటే మంచిది అని చైర్లో కూర్చొని అన్నారు రేవంత్. రుద్రకి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అలా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు. రేవంత్ తన చైర్లో నుంచి పైకి లేచి రుద్ర దగ్గరకు వచ్చి అతడి భుజం మీద చేతిని వేసి, ఏం జరిగింది రుద్ర? ఎందుకని నువ్వు ఇలా డీలా పడిపోతున్నావు? అసలు కార్తీక్‌కి ఏం జరిగింది? ఎవరు ఇదంతా చేసింది? నాకు తెలిసి 10 రోజుల పైనే కార్తీక్‌ని బాగా టార్చర్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇంకొక రోజు కానీ ఇలానే కార్తీక్‌ని టార్చర్ పెట్టి ఉంటే ఖచ్చితంగా కార్తీక్ చనిపోయేవాడు అని అంటూ చెప్పటం మర్చిపోయాను. మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది కదా గంగ అని రేవంత్ చెప్తూ ఉన్నప్పుడే రుద్ర ఒక్కసారిగా తల పైకెత్తి రేవంత్ వైపు చూశాడు. గంగ, గంగ ఇప్పుడు గంగ గురించి అంకుల్ ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్లుగా. ఆ అమ్మాయి గంగకు కూడా సేమ్ ఇలానే కార్తీక్ జరిగినట్లుగానే బాడీ అంతా కూడా బాగా దెబ్బలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి బాడీ కూడా బాగా డీహైడ్రేట్ అయినట్లుగా కనిపించింది. అమ్మాయి కూడా ఇంకా స్పృహలో రాలేదు అనుకుంటా. ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్న లేడీ డాక్టర్ గంగని ట్రీట్ చేస్తుంది. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరికీ అని డౌట్గా కళ్ళు చిన్నవి చేసి అడిగారు. అవునా అంకుల్ అని అంతకు మించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక చిన్నగా అన్నాడు. అసలు ఏం జరిగింది రుద్ర? వీళ్ళిద్దరికీ ఇలా కావటం ఏంటి? ఖచ్చితంగా దీని వెనక రీజన్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, నీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగాడు రేవంత్. అది అంకుల్ అని ఒక నిమిషం ఏం చెప్పాలో ఆలోచించుకొని, నాన్న సీఎం కదా, ఆయన గురించి తెలుసుకోవాలి అని వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసినట్లుగా ఉన్నారు ఎవరో. కానీ మేము ఏమో వాళ్ళు వాళ్ళ గూడెంకి వెళ్ళారు అని ఇన్ని రోజులు అనుకుంటూ వచ్చాం. అందుకే వాళ్ళ గురించి మాకు లేట్గా ఇన్ఫర్మేషన్ అందింది. వాళ్ళ గురించి మేము తెలుసుకోలేకపోయాం అని బాధగా చెప్పాడు రుద్ర. అయ్యో అవునా, పాపం చాలా దెబ్బల్ని టార్చర్ని ఓర్చుకుని మరీ బ్రతికారు వీళ్ళిద్దరూ. ఇలా ప్రాణాలతో బ్రతికారు అంటే మాత్రం నిజంగా గ్రేటే అని అన్నాడు రేవంత్. అంకుల్ గంగని ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అడిగాడు రుద్ర. ముందు రోజు రాత్రి సురేష్ చెప్పింది రుద్ర మర్చిపోయాడు ఆ టెన్షన్లో. అది సురేష్ నిన్న నైట్ నేను కార్తిక్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు జాయిన్ చేశాడంట. నేను కార్తిక్కి ట్రీట్మెంట్ చేసి అంతా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ నాకు ఈ విషయం చెప్పారు. ఓ అవునా అని కాసేపు రుద్ర రేవంత్తో కార్తిక్ గంగ ఇద్దరి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎలా ఎలా కోలుకుంటారు అనేది మాట్లాడి బయటకు వచ్చేశాడు. రుద్ర, యష్మికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? అలానే మీ ఇంట్లో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కదా? బాగానే ఉన్నారు కదా అని అడిగాడు రేవంత్. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా తను ప్రశాంతంగా నిద్రపోతుంది మామయ్య అని చిరునవ్వుతో చెప్పి, కార్తిక్‌కి అలా జరిగింది అని మీ కూతురికి కూడా అలానే జరుగుతుంది అని మీరు భయపడుతున్నారా అని అడిగాడు రుద్ర. నువ్వు ఉండగా నా కూతురికి ఏమీ జరగదు. మ్యాక్సిమం తను సేఫ్గానే ఉంటుంది. నేను భయపడను. కానీ మీ అత్తయ్యకి నైట్ ఏదో పీడకల వచ్చిందంట. నాకు ఫోన్ చేసింది, భయపడుతూ ఉంది. నేను ఇదిగో ఈ కార్తిక్ని ట్రీట్ చేస్తూ ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను. అందుకే అడుగుతున్నాను అని అన్నాడు రేవంత్. మీరు భయపడే విధంగా అక్కడ ఏమీ లేదులే మామయ్య, తను సేఫ్గానే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. ఏదో జరిగింది కానీ రుద్ర జరిగింది ఏంటి అనేది నాకు చెప్పటం లేదు, చెప్పాలి అనుకోవటం లేదేమో అని మనసులో అనుకున్నాడు రేవంత్. హాస్పిటల్లో ఉన్న కార్తీక్ గంగ ఇద్దరిని చూసి ఆ తర్వాత సురేష్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర. మాంత్రికుడి దగ్గర ఉన్న సురేష్ రుద్ర రావటంతో, ఇప్పుడు ఈ మాంత్రికుడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు రుద్ర అని అడిగాడు. మాంత్రికుడి గురించి తర్వాత సంగతులే కానీ గంగ నీకు ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో కనపడింది? హాస్పిటల్లో ఉంది అని మామయ్య చెప్పారు అని అడిగాడు రుద్ర.
నిన్న నేను నీకు చెప్పాను కదా! మర్చిపోయావా? రాత్రి నన్ను రాజేంద్ర వాళ్ళు దారి మధ్యలోనే వదిలేశారు. నేను అలా నడుచుకుంటూ చాలా దూరం వచ్చేశాను. రౌడీలు కొంతమంది ఒక అమ్మాయిని వెంటపడుతూ ఉంటే, ఆ అమ్మాయి పరిగెడుతూ ముందుకు వస్తుంది. అప్పటికే బ్లడ్ కూడా చాలా లాస్ అయ్యి ఉన్నట్లుగా ఉంది. బాడీ నిండా దాదాపు బ్లడ్ పైకే క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. ఎవరా ఆ అమ్మాయి అని నేను కాపాడి చూస్తే గంగ. అలా తనని వదిలిపెట్టి మీ దగ్గరకు రాలేక నేనే తనని హాస్పిటల్‌లో జాయిన్ చేసి మీరు ఉన్న ప్లేస్‌కి వచ్చాను అని జరిగింది చెప్పాడు సురేష్. అవునా! అని ఆలోచనలో పడ్డాడు రుద్ర. ఇప్పుడు గంగకి ఎలా ఉంది? కార్తీక్‌కి ఎటువంటి ప్రాణాపాయం లేదు కదా! ఇద్దరూ సేఫ్‌గానే ఉన్నారు కదా! అని అడిగాడు సురేష్. వాళ్ళిద్దరి ప్రాణానికి అయితే ఏమీ ప్రమాదం లేదు. కానీ చాలా రోజులు వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు మామయ్య. చూద్దాం అని అన్నాడు రుద్ర. పాపం కార్తీక్. లాస్ట్ టైం కూడా వాడికే ఇలానే జరిగింది. ఇప్పుడు కూడా వాడికి ఇలానే జరిగింది. ఏంటో ఈ కార్తీక్‌కి ఇలా అని కార్తీక్ గురించి మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నాడు సురేష్. 5 నిమిషాలు మౌనంగా ఉన్న రుద్ర మాంత్రికుడి దగ్గరకు వస్తూ, వీడు ఇప్పటివరకు ఎంతమందికి పూజ చేశాడు? ఎవరి కోసం చేశాడు? అవన్నీ కూడా వీడినే అడిగి లిస్టు రాసిపెట్టి ఉంచు. పూజ ఎవరి మీద జరిగిందో, వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరిగిందో కూడా అన్నీ నువ్వు క్లియర్‌గా తెలుసుకో. అలానే ఎవరు చేయించారు అనేది కూడా తెలుసుకొని వాళ్ళందరి లిస్ట్ నాకు పంపించు. బీ కేర్‌ఫుల్. వీడు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అలానే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని సురేష్ భుజం మీద చేతులు వేసి ఒక నిమిషం అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వెళుతున్న రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోయాడు సురేష్. రుద్ర, రాజేంద్ర, రాహుల్ ఇద్దరిని జాయిన్ చేసిన హాస్పిటల్‌కి అప్పుడు వెళ్ళాడు రుద్ర. అండర్ గ్రౌండ్‌లో వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పటికే అక్కడ రుద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు నేత్ర. రుద్ర అక్కడికి వచ్చి సైలెంట్‌గా బెంచ్ మీద కూర్చున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో కూడా అప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి రుద్రకి అర్థం కావటం లేదు. ఏంట్రా వీళ్ళిద్దరికీ ఇలా జరిగింది అని నువ్వు బాధపడుతున్నావా ఏంటి? అని రాహుల్‌కి, రాజేంద్రకి అలా జరగటంతో రుద్ర బాధపడిపోతున్నాడు ఏమో అని అడిగాడు నేత్ర. రుద్ర ఏమీ మాట్లాడకుండా ఆ బెంచిలోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు వీడి సిట్యుయేషన్ మరీ క్రిటికల్‌గా ఉంది. అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా అగ్ని ఎగిసిపడుతున్నట్లుగా, మధ్యలో చిక్కుకుపోయిన చిన్న లేడి పిల్లలా మారిపోయాడు అని మనసులో రుద్ర గురించి అనుకొని, అప్పుడు రుద్ర భుజం మీద చేతిని వేసి పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, రుద్ర నువ్వొక్కడివే కనిపిస్తున్నావు. దాక్షాయిని మేడం గారు రాలేదా ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు రుద్ర కళ్ళు తెరిచి డాక్టర్ వైపు చూస్తూ, సిట్యుయేషన్ ఏంటి అనేది నాకు చెప్పండి డాక్టర్. నేను అమ్మతో వివరంగా చెప్తాను. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వచ్చే సిట్యుయేషన్‌లో అయితే లేదు అని చెప్పాడు రుద్ర. అది రుద్ర, రాహుల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అతడు పెయిన్‌ని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అతని బాడీ దాదాపు 50% పైనే బర్న్ అయిపోయింది. ఆ పెయిన్‌కి తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉండటంతో అతడికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చాం. నిద్రపోతున్నాడు. కళ్ళు తెరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పెయిన్‌కి తట్టుకోలేక అరుస్తూనే ఉంటాడు. అతని బాడీకి ఎంత ట్రీట్మెంట్ జరిగినా ఆ పెయిన్ ఎంత లేదు అనుకున్నా దాదాపు నెల రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ ఆ పెయిన్ తట్టుకోలేక బ్రతుకుతాడు అంటే మాత్రం కష్టమే. చచ్చిపోవడమే బెస్ట్ అన్న ఫీలింగ్ కూడా ఆ రాహుల్‌కి కలుగుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నాడు రాహుల్. ఈ పెయిన్ ఎక్కువగా తట్టుకోకపోతే మాక్సిమం 1 మంత్ లోపలే చనిపోవచ్చు. లేదంటే బ్రతికి ఉండొచ్చు. చెప్పలేం అని అన్నారు డాక్టర్. బావ మరదలు ఇద్దరూ కలిసి ఎంత ప్లాన్ చేశార్రా! చావు కోరుకోవాలి. కానీ చావు వాళ్ళ దగ్గరకు రాకూడదు. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన పాపం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని బావ మరదలు ఇద్దరు బాగానే ప్లాన్ చేశారు. ఈ రుద్రకి ఆ సాత్విక కూడా బాగానే హెల్ప్ చేసింది. ఇద్దరు బాగానే తయారయ్యారు అని రుద్ర, సాత్విక ఇద్దరి గురించి మనసులో అనుకున్నాడు నేత్ర. ఇక రాజేంద్ర సిట్యుయేషన్ ఏంటి?
బ్రతుకుతాడా, చచ్చిపోతాడా, లేదంటే రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా అని అడిగాడు రుద్ర. అది రుద్ర, రాత్రి నువ్వు రాజేంద్రను తీసుకొని వచ్చినప్పుడు రాజేంద్ర సిచ్యువేషన్ బాగానే ఉంది. బయట బాడీ మీద ఆయన దెబ్బలు అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ చేశాం. కానీ మేము అలా ట్రీట్మెంట్ చేసిన 2 గంటల తర్వాత సడన్గా పెరాలసిస్ వచ్చేసింది. కాళ్ళు చేతులు పడిపోయాయి. నోరేమో వంకరగా అయిపోయింది. ఇక ఆయన నడవలేరు. తనంతట తానుగా ఏ పని కూడా చేసుకోలేరు. మాట్లాడటానికి కూడా నోరు పూర్తిగా సహకరిస్తుందో లేదో కూడా చెప్పలేను. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్పృహలో లేరు. స్పృహలోకి వచ్చి మాట్లాడతారో లేదో అని ఆయన నోటి నుండి మాట వస్తే తప్ప నేను ఏ విషయం అని చెప్పలేను. ఇక ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది కూడా రాజేంద్ర కళ్ళు తెరిస్తేనే చెప్పగలం అని అన్నాడు డాక్టర్. అంటే ఇప్పుడు జీవితాంతం రాజేంద్ర బెడ్కి అంకితం అయిపోవాలా? సీఎం కుర్చీ అంటూ బయటకు వెళ్ళే ఛాన్స్ లేదా అని డైరెక్ట్గానే డాక్టర్ని అడిగేశాడు నేత్ర. ఇంకా సీఎం కుర్చీ అని అంటారేంటి? సీఎం ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆయనకు పెరాలసిస్ ఎలా వచ్చిందో ఏమో. మాకైతే ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు. మేమైతే ట్రీట్మెంట్లో ఎటువంటి పొరపాటు చేయలేదు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అని డౌట్గా వాళ్ళిద్దరిని అడిగాడు డాక్టర్. అవన్నీ తెలుసుకుంటే నీకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది డాక్టరు. మరలా నిన్ను మా అంకుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నీకు నేను చెప్పలేంలే. కానీ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణాలు గాలిలో దీపాలు. జస్ట్ బేస్ మట్టం లేని బిల్డింగ్ అని అంటావు అంతేనా డాక్టరు అని సాగదీస్తూ అడిగాడు నేత్ర. నేత్ర మాటలు కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న డాక్టర్ కళ్ళు చిన్నవి చేసి నేత్ర వైపు చూశాడు. రేయ్ అంటూ నేత్ర తల మీద ఒక్కటి పీకి, వాడి మాటలు మీరేమీ పట్టించుకోవద్దు డాక్టర్. వాడు ఎప్పుడు ఇలా తిక్కగానే మాట్లాడుతూనే ఉంటారులే. ఇప్పుడు వాళ్ళిద్దరి సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు క్లియర్గా చెప్పండి అని అడిగాడు రుద్ర. ఇప్పుడు నువ్వు అడిగిన వెంటనే క్లియర్గా చెప్పటానికి ఏమీ లేదు. వాళ్ళిద్దరికీ 50-50 ఛాన్సెస్. బ్రతికితే బ్రతకొచ్చు, లేదంటే చనిపోవచ్చు, చెప్పలేం అని అన్నారు. సరే డాక్టర్, ఈ విషయాన్ని బయటకి అప్పుడే ఎవరికీ కూడా చెప్పొద్దు. ఎప్పుడు ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను అని అన్నాడు రుద్ర. కానీ రుద్ర, నువ్వు చెప్పొద్దు అంటే నేను చెప్పను. కానీ అక్కడ ఉన్నది సీఎం, అది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి దేవుడు. రాహుల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి అతడి గురించి 4 రోజులు బయటకు రాకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమీ అవ్వదు. కానీ సీఎం 2 గంటలు బయట ఏం చేస్తున్నాడు, సీఎం యాక్టివిటీస్ ఏంటి అనేది బయట న్యూస్లో చక్కెరలు కొట్టకపోతే ఖచ్చితంగా సీఎంకి ఏదో జరిగింది అని అందరూ అనుకుంటారు. ప్రాబ్లం అయిపోతుంది. ఎంతోసేపు రాజేంద్ర గురించి బయటకు న్యూస్ స్ప్రెడ్ చేయలేకుండా ఉండలేము అని అన్నాడు డాక్టర్. అదంతా నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడద్దు. వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్తే ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, లేదంటే ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలా, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. మీరు ఇంతవరకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి రాజేంద్ర దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర. వెళుతున్న రుద్ర వైపే అలా చూస్తూ ఉన్నారు డాక్టర్, నేత్ర ఇద్దరు. రుద్ర మైండ్లో ఏముంది, నాకైతే రుద్ర చెప్పింది ఏమీ అర్థం కాలేదే అని అడిగాడు నేత్రని డాక్టర్. వాడి మైండ్లో ఏముందో చెప్పగలిగితే నేను కూడా మరొక రుద్రని అవుతాను కదా డాక్టర్. నేత్రని ఎందుకు అవుతానప్పుడు? వాడేం ఆలోచిస్తాడో, ఏం చెయ్యాలి అనుకుంటాడో వాడికి తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం చేసుకోవాలి అని ట్రై చేస్తే మన బుర్రే బేజా ఫ్రై అవుతుంది తప్ప ఎటువంటి యూజ్ ఉండదు. మీరు కూడా రుద్రని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకుండా మీ డ్యూటీని మీరు కంటిన్యూ చేయండి. రుద్ర చెప్పాడు కదా, ఆ పనిలో బిజీగా ఉండండి డాక్టర్ గారు అని చెప్పి రుద్ర దగ్గరకు వెళ్ళిపోయాడు నేత్ర. నిజమే, ఈ నేత్ర చెప్పింది కరెక్టే. రుద్ర ఆలోచనలు అందుకోవటం కష్టమే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. రుద్ర, రాజేంద్ర, రాహుల్ ఇద్దరిని చూసి బయటకు వచ్చేశాడు. రేయ్, ఇప్పుడు న్యూస్ బయటకు ఎలా స్ప్రెడ్ చేయాలి, అసలు ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి, జరిగింది జరిగినట్లుగా
బయటకు చెప్పేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ రా. అంటే మన దగ్గర వీడియో కూడా ఉంది కదా! ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది అబద్ధం అని కూడా ఎవరికీ తెలియదు. పెద్ద ప్రాబ్లమ్ కూడా ఉండదు. నువ్వేం చేయాలి అనుకుంటున్నావో చెప్తే నేను అది క్షణాల్లో, చిటికెలో అలా చేసేస్తాను అని అన్నాడు నేత్ర. నా గురించి తర్వాత గానీ, నీ మనసులో ఏముందో నువ్వు చెప్పరా అని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని నుదుటి మీద వేలితో రుద్దుకుంటూ అడిగాడు రుద్ర. అబ్బా! ఇప్పుడు నా మనసులో అయితే ఒక్కటే ఆలోచన ఉందిరా. వీళ్ళిద్దరూ చేసిన దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. వీళ్ళిద్దరి గురించి అందరూ కూడా చీదరించుకుంటూ, అసహ్యించుకుంటూ ఉంటే అప్పుడు, అప్పుడు ఆ మాటలని వీళ్ళిద్దరూ వినలేక, భరించలేక చచ్చిపోవాలి అనే కోరిక మనసులో కలుగుతుంటే, ఆ చావు వీళ్ళ దగ్గరకు రాక నరకం, నరకం అంటే ఎలా ఉంటుందో అనుభవించాలిరా. అప్పుడు, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది అని అన్నాడు నేత్ర. అవునా? నీ ఆలోచన బాగానే ఉంది. సరే నువ్వు చెప్పినట్లుగానే ఇంప్లిమెంట్ చేసేద్దాం కానీ, ముందు టిఫిన్ తిందాం పదరా! బాగా ఆకలిగా ఉంది. ఉదయం ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత పొట్టలోకి ఏమీ వెళ్ళలేదు. ఎలుకలు పరిగెడుతున్నాయేమో అన్నట్లుగా ఉంది అని అంటూ నేత్ర భుజం మీద చేతులు వేసి అక్కడి నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర. వీడు నేను చెప్పిన దానికి ఓకే అని అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి రివర్స్‌లోనే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమైపోతుంది. వీడు ఏం చేస్తాడో ఏంటో ఏమీ అర్థం కాదు. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. వీడిని చూస్తూనే ఉన్నాను. కానీ వీడి మెంటాలిటీ ఏంటో మాత్రం నాకు అస్సలు అర్థం కాదు. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ వీడు ఏది చేసినా కూడా బెస్ట్‌గా అనిపిస్తుంది అని రుద్ర చుట్టూ చేతులు వేసి గట్టిగా అతడి బుగ్గ మీద సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి మనసులోనే అనుకున్నాడు నేత్ర. రేయ్! ఏంట్రా ఇది? నువ్వింక మారవా? అని నేత్ర భుజం చుట్టూ వేసిన చేతిని తీసి నేత్రాన్ని పక్కకు నెడుతూ అన్నాడు రుద్ర.